దానికి మూల కారణమైనటువంటి సంపదను సర్వం స్వాహా చేస్తాం. అప్పుడు మీరు నిశ్చింతగా ఉంటారు. కనకాయండి, జల్దీ కనకాయండి. మీ సందేహాలు చెప్పండి. స్వామి, మనిషికి దుఃఖానికి కారణం ఏమిటో చెప్పండి స్వామి. ఫ్యాట్, FAT ఫ్యాట్స్ ఎక్స్ట్రా ఫ్యాట్. మనిషి శరీరంలో ఉండేటటువంటి అధిక కొవ్వు వల్ల మనకి శారీరక రుగ్మతలు, రోగాలు ఎలా వస్తాయో, అవసరానికి మించిన సంపద ఉన్నట్లయితే అనేక నష్టాలు, ఆందోళన, భయం, నిద్రలేమి, టెన్షన్ 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 టెన్షన్. మరి ఏం చేయాలి స్వామి? ఒక్కసారి ఆశ్రమాన్ని దర్శించాలి. మీ ఎక్స్ట్రా సంపదలు ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. నో టెన్షన్. స్వామి, మూడో కాలరు చెప్పండి. మీరు ఎవరంటే? నా పేరు తిరుమల శెట్టి శ్రీరాముడు. స్వామి, పునర్జన్మలు ఉన్నాయా? లేకేమి నాయన. నజాయతే మ్రియం వా కదాచ నాయం బ్రూయ నా భవిత నా భూయ. వాణి నిత్యే శాశ్వతయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరం. ఈ ఆత్మకు చావు పుట్టుకలు లేవు నాయన. ఇది నిరంతరమైనది. ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల వల్ల మన జన్మ ప్రాప్తమవుతుంది. మనం దేహానికి కోటును, చొక్కాను, అంగీని తొడుక్కున్నట్లుగా ఆత్మ అనేక రకమైనటువంటి శరీరాలని మారుస్తూ 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 ఎప్పుడైతే మనం భగవంతుని తెలుసుకోగలుగుతామో ఇక మరుజన్మ ఉండదు. సర్వం స్వాహ, సర్వం స్వాహ, సర్వం స్వాహ. నమస్తే.